హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో కూల్‌గా, టేస్టీగా, సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటి పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్‌గా. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఒక్కసారి చేసుకొని తాగారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాము. ఇప్పుడు నేనైతే ఒక పుచ్చకాయ బద్దని తీసుకున్నాను. ఇది సుమారుగా 1 కేజీ వరకు ఉంటుంది. ఇలా పుచ్చకాయ బద్దని తీసుకొని సగానికి 2 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 భాగాలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నామంటే గనక మనకి పుచ్చకాయ ముక్కలు చిన్న చిన్నగా వచ్చి మిక్సీ వేసుకునే పని లేకుండా ఉంటుంది. అలానే మనం తాగేటప్పుడు ముక్కలు ముక్కలుగా పంటికి తగులుతూ చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ముక్కలన్నింటినీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. నేనైతే మనం కట్ చేసుకున్న ముక్కల్లో 3 జ్యూస్ కోసం కట్ చేసుకున్నాను. ఒక ముక్కని పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని మనం డెకరేట్ చేసుకోవడానికి వాడుకోవడానికి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ గింజలన్నింటినీ కూడా పక్కకి తీసేసి పెట్టేసుకుందాం. మనం మిక్సీలో వేసుకునేటట్లయితే గింజలు ఉంచుకున్నా సరిపోతుంది. కానీ మనం మిక్సీ వేసుకోవట్లేదు కాబట్టి గింజలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలోకి ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ లేదంటే ఒక గెరిటితోటి కానీ ఇలా ముక్కల్ని స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్మాష్ చేసుకున్నామంటే మనకి పుచ్చకాయలో ఉన్న జ్యూస్ అంతా ఇలా బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తేనెని యాడ్ చేసుకుంటున్నాను. తేనెకు బదులుగా మీరు పంచదారనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల వరకు తేనెని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకసారి గరిటె పెట్టేసి బాగా తేనెంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. మీరు స్వీట్ యాడ్ చేసుకునేటప్పుడు పుచ్చకాయ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకోండి. కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. పాలని వేసుకున్న తర్వాత చూసారా, కలర్ అయితే పింక్ కలర్లోకి వచ్చి కలర్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీకు స్వీట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు తేనెని యాడ్ చేసుకున్నాను. ఇలా తేనె వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పెట్టేసుకున్నాం కదా సబ్జా గింజల్ని వేసుకొని బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకున్నామంటే మనకి పుచ్చకాయ జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. డెకరేషన్ కోసం ఒక ముక్కని పక్కన పెట్టేసుకున్నాను కదా, ఆ ముక్కని కూడా నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే మనకి సర్వ్ చేసుకోవడానికి పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒక గ్లాస్ జార్ తీసుకొని ఇందులోకైతే జ్యూస్ని వేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2 రోజుల పాటు వరకు నిల్వ ఉంచుకొని తాగొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు తాగాలనుకుంటే కనుక ఇలా సర్వింగ్ గ్లాస్ ఒకటి తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఇలా పుచ్చకాయ జ్యూస్ని వేసుకున్నారంటే తాగడానికి రెడీ. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.